నమస్తే. నిరంతరం మహాజన పక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అనంతపురంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉన్నాం. ఇప్పుడే కార్యవర్గ సమావేశం ముగిసింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు భారీగా పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణపై నిర్దేశించారు. ఈ నేపథ్యంలో మనకి 59 కులాల కులమైన పేడా బుడగ జంగం నేతలు కూడా ఈరోజు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. మరి వాళ్ళ డిమాండ్లు ఏంటి, ఈ మీటింగ్లో కృష్ణానికి ఏమి వివరించారనే దాని మీద తెలుసుకుందాం. నమస్తే అన్న. నా పేరు తూర్పాటి మనోహర్, ఆంధ్రప్రదేశ్ పేడా బుడగ జంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు గౌరవ మందకృష్ణ మాదిగ అన్నగారి దృష్టికి ఆంధ్రప్రదేశ్లో పేడా బుడగ జంగం సమస్య పైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న కార్యాపణ వల్ల కేంద్రానికి రిపోర్టు పోయి మళ్ళా రికార్డు రావడం జరిగింది. రాష్ట్రం నుంచి కూడా మళ్ళా పూర్తి స్థాయిలో పంపడం లేదు. దీనిపైన గౌరవ మందకృష్ణ అన్నగారి దృష్టి తీసుకోవడం జరిగింది. అన్న మీరు మీ వెంటనే మేము ఉన్నాం. బుడగ జంగాల ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో కూడా 2004లో మీ నాయకత్వంలోనే బుడగ జంగాలని కులం పేరు చెప్పుకోలేని ఉన్న వ్యవస్థలోనే మీ యొక్క నాయకత్వం ఎంఆర్పిఎస్ ఆవిర్భవించిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత మీ పేరు వెనుక మందకృష్ణ మాదిగానే మాదిగానే పేరు పెట్టి ఈ కులానికి దిశ చూపించారు. మీరే మాదిగానే కులమే పెట్టుకున్న ఒక పేరు వెనుక చివరన బుడగ జంగం అని ఎందుకు పెట్టుకోకూడదని చెప్పి మా యొక్క కమ్యూనిటీలో కూడా బుడగ జంగం మా పేర్లు చివరిలో కూడా బుడగ జంగం అని పెట్టుకోవడం, అదేవిధంగా ఆధార్ కార్డులో నమోదు చేసుకోవడం, అదేవిధంగా ఓటర్ల లిస్టులో కూడా మా బుడగ జంగం నమోదు చేసుకోవడం జరిగింది. ఆయన నాయకత్వంలో 2004లో కర్నూలు జిల్లాలో బుడగ జంగాలు ఇక్కడ లేరు ఆంధ్రప్రదేశ్లో అన్నప్పుడే ఆయన ఎంతో ఉద్యమం చేపట్టడం జరిగింది. కర్నూలు కలెక్టర్ ఆఫీసు, అదేవిధంగా రాజీవారిలో దిగ్బంధం చేసినప్పుడు ఉడుములు, నక్కలు, ఉడతలు అన్నీ తీసుకొచ్చి అసలు కనివినిపి విధంగా ఎవరు చేయలేని విధంగా ఏ కులం కూడా తన వృత్తి ధర్మంగా ఈ జాతి నిజమైన తన భుజించే కులాల విధానం పైన చూపించడం చరిత్ర మందకృష్ణ నాయకత్వంలో జరిగింది. అది చూసిన తర్వాత అప్పుడు ఉన్న కలెక్టర్ గారు అయినటువంటి అడ్జెంట్ కలెక్టర్ గారు స్పందించి ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా వీళ్ళు తెలంగాణ నుంచి వచ్చారంటున్నారు, మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బుడగ జంగాలు ఉనికి లేదంటున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీని వేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, డిఆర్ఓ, అది వెలుగుపీడి, టీడీ గారు, సోషల్ వెల్ఫేర్ టీడీ గారు ఇలా బృందం జిల్లా స్థాయి బృందాలలో వేసి ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ పూర్తి స్థాయిలో విచారించి బుడగ జంగాలు ఉన్నదని తెలిసిన నిర్ధారణ అయినట్టే సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆ ఘనత గౌరవ మందకృష్ణ నాయకత్వం తీసుకున్నాక మాదిగలు ఉపకులమైనటువంటి బుడగ జంగము ఉండరు, మా తెలంగాణలో ఉండరు, ఇక్కడ కూడా ఉండరు అని చెప్పి ఆయన కఠోరంగా కలెక్టర్లకు, అధికారులకు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులకు తెలియజేయడం వల్లనే మాకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఏపీసీడీ వర్గీకరణ ఎట్టెత్త రద్దు అయిన తర్వాతనే మాకు కూడా బుడగ జంగాలు అనేవాళ్ళు ఓన్లీ తెలంగాణ 10 జిల్లాలకే పరిమితం చేస్తూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బుడగ జంగాలు లేరు అని చెప్పిన వాళ్ళని 2008 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి ఏ సర్టిఫికేట్ లేక ఏ పునాది లేకుండా నష్టపోతున్నాము. ఈ విషయం గౌరవ అన్నగారు దృష్టి తీసుకుపోయినప్పుడు నా ఏ ఒకటే నా ఓలు ఒకటే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వర్గీకరణ సాధించాలి. ఆ వర్గీకరణ సాధించినప్పుడు మీ బుడగ జంగాలకు కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యాయం చేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చాడు. అది అయిపోయినాక తమ్మి నన్ను వచ్చి అన్న నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టు, ఇదో ఈ రోజు వర్గీకరణ సాధించావు మాకు చేయని చెప్పి ఆ రోజు నేను ఖచ్చితంగా చేస్తాను, గతంలో కూడా నేను చేస్తాను, మీకు అన్యాయం జరుగుతుంది నన్ను. అందుకనే నా అన్న మాటలోనే ఉంటుంది ధర్మం, అన్న మాటలోనే ఉంటుంది నిజాయితీ, అన్న మాటలోనే ఉంటుంది విజయం. ఎందుకంటే అన్ని కులాలు కలుపుకొని ఒక ఎంఆర్పిఎస్ఏ కాదు అన్ని కులాలు న్యాయం చేయాలన్న దృఢ సంకల్పంతో ఒక మహోన్నతమైన కార్యక్రమం చేసుకొని ఒక ముందుకు పోతున్నట్టు కాబట్టి అన్ని దాంట్లో ఆయన విజయం సాధిస్తున్నాడు. ఎన్ని ఆటంకాలు వస్తున్నా, ఎన్ని ఇబ్బందులు వస్తున్నా కూడా ఆయన మాటలోనే ధర్మం ఉంది, న్యాయం ఉంది, విజయం ఉంది. కాబట్టి విజయానికి నాంది పలుకుతున్నానని చెప్పి మేము ఒక ఉపకులాలుగా బుడగ జంగాల నాయకులుగా మేము అభివర్ణిస్తున్నాం. ఆ కోణంలో మాకు బుడగ జంగాల ఆంధ్రప్రదేశ్లో అన్నం జరిగిందని ఈ యొక్క కార్యవర్గ సభ మీటింగ్లో మేము మాట్లాడడం జరిగింది. అన్నగారు చూసి ఖచ్చితంగా కర్నూలులో మార్చి 7వ తారీఖున మీటింగ్ పెట్టండి, ఖచ్చితంగా ఈ వర్గీకరణ లోపలి మీ బుడగ జంగాలు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మీకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో న్యాయం చేసడానికి నా ముందు సహకారం ఎప్పుడు ఉంటుంది.
మీకు నష్టం జరిగింది, మీరు మమ్మల్ని ఎట్టి పట్టుకుని ఉన్నారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వర్గీకరణలో పాల్పంచుకునేటప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా మీకు కూడా బుడిగ సంఘాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితేనేమి గౌరవ కాటిమూడ నారాయణ మన జాతీయ నేత ఆధ్వర్యంలో మందకృష్ణ ఏ పిలుపునిస్తే అసెంబ్లీలో దుంకడానికి ప్రయత్నం చేశాం. అదేవిధంగా కర్నూలులో కల్లూరు ఎంఆర్ ఆఫీస్ తగలబెట్టడానికి అయితేనేమి, పుస్తకం తగలబెట్టడానికి అయితేనేమి ఈ వర్గీకరణలో కుర్తా సాయం పాత్ర బుడిగ సంఘాలది ఉంది. అందులో ఈ రోజు విజయం సాధించడానికి మేము ఇప్పుడు సంతోషిస్తున్నాం. వర్గీకరణలో మా వాటా మాకు తెలంగాణలో ఏ గ్రూపులోకి వచ్చింది. అంతేకాదు ఈ బుడిగ సంఘాలు కూడా ఖచ్చితంగా మా వాటా మాకు వస్తుంది. ఖచ్చితంగా అన్న నాయకత్వంలో మార్చి 7వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద బుడిగ సంఘాలు అందరూ సోదరులారా ఖచ్చితంగా వేలాది మందికి తరలి వచ్చి లక్షలాది మందిగా మనం చేపట్టి ఆ కార్యక్రమం విజయవంతం చేస్తే అన్నగారే దాన్ని భుజం మీద వేసుకొని ఖచ్చితంగా గౌరవం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఎత్తనని అదే కేంద్రంలో అయితే మినిస్టర్ల దృష్టికి అదేవిధంగా అమిత్ షా గారి దృష్టి తీసుకుపోయి న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని బొమ్ము చేయడానికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మార్చి 7వ తారీఖున కర్నూలు జరగబోయే పేద బుడిగ సంఘాల మహాసభ ఖచ్చితంగా మందకృష్ణ నాయకత్వంలో జరిగే ఈ కార్యక్రమానికి వేలాదిగా రావాలని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యవర్గ సభంగా అన్నను కలిసే సందర్భంగా మీ యావత్ ఆంధ్రప్రదేశ్ బుడిగ సంఘాలకు పిలుపునివ్వడం జరుగుతుంది. జై హింద్, జై బుడిగ సంఘం, पास बैठना पास कंटिन्यू हुआ।